నిన్న మనం ఈగోస్ దానివల్ల వచ్చే కష్ట నష్టాలు గురించి చూసాము. ఒకసారి మళ్ళీ దాన్ని మనం రీక్యాప్ చేద్దాం. ఈ ఆర్గనైజేషన్ లెవెల్లో కానీ, ఒక ఇన్స్టిట్యూషన్ లెవెల్లో కానీ, ఇండివిజువల్ లెవెల్లో కానీ, వ్యక్తిగతంగా కానీ, సంస్థాగతంగా కానీ, మనం ఎక్కడైనా సరే ఈగోస్ అనేది వచ్చి కలిసి వచ్చినప్పుడు అందు ప్రతి వాళ్ళకి ఒక ఆర్గనైజేషన్లో, ఒక సంస్థలో ఎక్కడైనా కూడా ప్రతి వాళ్ళకి ఈగో అనేది ఉంటుంది. కాబట్టి ఇద్దరు ముగ్గురు ఉన్నప్పుడు ఇంకా అవన్నీ కలుస్తాను. అవన్నీ కలిసి వచ్చినప్పుడు బ్యాడ్ థింగ్స్ అనేది డెఫినెట్ గా జరుగుతాయి. కాకపోతే కొన్నాళ్ళ తర్వాత ఇవి ఎవరు ఆ డ్రామా వాళ్ళు స్టార్ట్ చేస్తారు. ఈ పాలిటిక్స్ అంటాం కదా, ఇన్స్టిట్యూషన్ లో ఒక పాలిటిక్స్ ఉన్నాయి అంటాం కదా, అట్లా అనమాట. ఎవరు నేను ముందు నడిపించాలంటే నేను నడవాలి, నేను చెప్పింది నడవాలి, నేను చెప్పింది నడవాలని రకరకాలు అవి ఘర్షణలు అవ్వచ్చు, సమస్యలు సృష్టించడం అవ్వచ్చు, లేదంటే నాకు ఎక్కువ పవర్ కావాలని నా పవర్ ఎక్కువ అని చెప్పుకునేది అవ్వచ్చు, ఎమోషనల్ ఫిజికల్ ఏ రకైనా కావచ్చు. ఇవన్నీ కలెక్టివ్ ఈవిల్స్. ఇవన్నీ ఏంటంటే ఒక భూతాలు లాంటివి అనుకోవచ్చు, లేకపోతే అన్ని చెడు కార్యక్రమాలు లాంటివి. అది దాన్ని ఎక్కడికి దారితీస్తుంది? యుద్ధాలకి. ఇప్పుడు మనం చూస్తున్నాం, ఇరాన్ వారు, అంతకుముందు ఇరాక్ వారు. ఇవన్నీ పర్సనల్ ఈగోస్ మీద ఆధారపడి అవన్నీ. పర్సనల్ ఈగో నుంచి ఇన్స్టిట్యూషనల్ ఈగో అయింది, ఇన్స్టిట్యూషనల్ నుంచి ఆర్గనైజేషన్ అయింది, ఆర్గనైజేషన్ ఈగో నుంచి కంట్రీ ఈగో అయిపోయింది. అట్లా ఒక్కొక్క స్టేజ్ పెరుగుకుంటూ వెళ్తారు. దాంట్లో యుద్ధం అవ్వచ్చు, లేకపోతే ఒక వర్గాన్ని అవ్వచ్చు, కొత్తగా సెట్ అవ్వచ్చు, లేకపోతే మనం ఆ ఎక్స్‌ప్లాయిటేషన్ వాడుకున్న అవకాశాన్ని మనం మన 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 కోసం వాడుకోవటం అవ్వచ్చు. ఇవన్నీ ఏదైనా అవ్వచ్చు. ఇవన్నీ ఈ మాస్ అన్‌కాన్షియస్ నుంచి జరుగుతాయి. ఈ అంతేకాకుండా ఈ ఈగోస్ వల్ల మనం ప్రతీదీ కూడా రెసిస్ట్ చేస్తుంటాం. మనం దాన్ని నిరోధిస్తా ఉంటాం అన్నమాట. దాని వలన మన హెల్త్ లో కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి. మనం అనుకున్నాం కదా, టెన్షన్ లో నుంచి ఒక హెల్త్ లో ప్రాబ్లం వస్తుంది అని చెప్పేసి అని, ఒక చోట ఏదో టెన్షన్ ఉంటుంది ఇంకెక్కడెక్కడ బాడీలో రిఫ్లెక్ట్ అవుతాయి అని చెప్పని, అది ఈ ఎనర్జీ పాసేజ్ అనేది బాడీలో, మన శరీరంలో ఎనర్జీ అనేది పాస్ అవుతూ ఉంటుంది. ఆ ఎనర్జీ పాసింగ్ ని ఈ టెన్షన్లు లేకపోతే ఈగోస్ ఇవన్నీ ఉండటం వల్ల, ఇవన్నీ మధ్యలో ఆ ఎనర్జీని శరీరం అంతా సవ్యంగా నడవనిది అనమాట. ఎక్కడో అడ్డం పడుతుంది. ఆ అడ్డం పడినప్పుడు హార్ట్ అటాక్ అవ్వచ్చు, బ్రెయిన్ స్ట్రోక్ అవ్వచ్చు, లేకపోతే వాస్కులర్ పారాలిసిస్ అవ్వచ్చు, లేకపోతే ఇంకెక్కడ నడు నొప్పి అవ్వచ్చు, ఏదో ఒకటి అవ్వచ్చు. ఇవన్నీ కూడా ఆ ఎనర్జీ పాసింగ్ అనేది ఆగిపోవటం వల్ల వస్తుంది. మనం అప్పుడు ఇవన్నీ ఏంటంటే, ఇవన్నీ మన బీయింగ్ అనే దాంతో, మన ఉనికితో మనం కనుక రీకనెక్ట్ అయితే ఒకసారి మళ్ళీ ఇవన్నీ మన ఏవి ఆపు, ఈ డ్రామాస్ ఏవి ఉండవు. సో మనం ఏది ప్రత్యేకంగా మన కోసం అంటూ మనం డ్రామాలు క్రియేట్ చేసుకోవాలి. ఇక అలా కాకుండా 2-3 ఈగోస్ కనుక దగ్గర కలిసి వస్తే ఇంకా అవధానతరాలతోటి ఈ డ్రామాలు నడుస్తాయి. ఇప్పుడు ఇజ్రాయెల్ ఈగో, అమెరికన్ ఈగో, ఈ రెండు కలిసినాయి. ఈ కలిసి ఇరాన్ మీద పడ్డారు. దాంట్లో ఏమైంది? ఇప్పుడు మనకి ఇది ఒకదాని తర్వాత ఒకటి కంటిన్యూ అవుతూనే ఉంటుంది అనమాట ఈ డ్రామాలు. వాడేమో ఆపుతానంటాడు, వీడేమో ఆపనంటాడు, వాడేమో ఇంటర్నేషనల్ గా అంతర్జాతీయ సమూహం అంతా ఆపండి అని చెప్తుంది, వాళ్ళేమో ఆపరు. ఈ రకరకాలుగా ఇది నడుస్తూనే ఉంటుంది. కానీ నువ్వు ఒక్కడివే సరే, ఈ సమూహంలో ఉంటేనే ఈ ఈగోస్ అని డ్రామాలు అనేవి కంటిన్యూ అవుతుంటే కాదు. నువ్వు ఏకాంతంలో ఉన్నా కూడా, నీకు నువ్వుగా ఉన్నా కూడా, ఎలోన్ నీకు నువ్వుగా బతుకుతున్నా కూడా, నీళ్ళకి కూడా నీకు ఈ డ్రామాలు కంటిన్యూ. నీ గురించి నీవు ఇప్పుడు ఎట్లా మన ఏకాంతంలో ఉంటే, ఎవరితో సంబంధం లేకపోతే నాకెందుకు ఈ డ్రామా ఉండాలి?
నాకేం ఈగో లేదనుకుంటున్నాం కదా అంటే లేదు, ఉంటుంది, లోపల ఉంటుంది. అదేంటి, నీ గురించి నీ మీద నువ్వు జాలి పడవచ్చు, అది కూడా డ్రామానే. లేదు, నువ్వు నేనే తప్పు చేసినట్టుగా నువ్వు ఫీల్ అవ్వచ్చు, అది కూడా డ్రామానే. నీ పాత గతాన్ని ఫ్యూచర్ను పట్టుకుని ఇప్పుడున్న ప్రజెంట్ ని వర్తమానాన్ని కాదనొచ్చు. ఇది కూడా ఒక డ్రామా క్రియేట్ చేస్తున్నాం, సైకలాజికల్ టైం. ఇది దేని నుంచి, వీటన్నిటిలో నుంచి డ్రామా క్రియేట్ అవుతుంది అనమాట. ఈ క్షణాన్ని కనుక నువ్వు గౌరవించకపోతే నువ్వు ఇంకో డ్రామా అనేది క్రియేట్ చేసుకుంటున్నావు అని అర్థం. వీళ్ళందరూ చాలా మంది ఏంటంటే ఈ లైఫ్ డ్రామా అనేది, జీవితం అనే నాటకాన్ని చాలా మంది ఆస్వాదిస్తారు. ఎందుకంటే వాళ్ళ స్టోరీయే వాళ్ళ గుర్తింపు. ఇప్పుడు నేనున్నాను అంటే నా యొక్క స్టోరీ నాకు, నేను ఏ విధంగా గుర్తింపు పడతాను, నా ఆకారంతోనూ, నా వ్యవహారంతోనూ, లేకపోతే నేను మాట్లాడే పద్ధతితోనూ, ఏదో ఒక దాంట్లో నాకు గుర్తింపు ఉంటుంది. ఆ గుర్తింపు, ఆ స్టోరీ అదే నా గుర్తింపు అన్నమాట. అదే అక్కడ మళ్ళీ నా ఈగోనే ఇది జీవితాన్ని నడుపుతా ఉంటాం. ఎందుకంటే మన సొంతం అంతా నాది అనేదంతా మనం ఈ ఈగోలో ఇన్వెస్ట్ చేసేస్తాం, పెట్టుబడి పెట్టేసుకుంటున్నాం. మనం దీనికి ఒక ఆన్సర్ ఎత్తుకున్నా, ఒక పరిష్కారాన్ని చూసినా, లేకపోతే దీన్ని మార్చుకోవాలని చూసినా, ఇవన్నీ కూడా చాలా వరకు అన్సక్సెస్ఫుల్ అవుతాయి. ఇంకోటి ఏంటి మనకంటే, ఈ డ్రామా ఈ నాటకం చివరి భాగం ఎట్లా ఉంటుందో మనకు తెలియదు. అందుకని మనం దాన్ని, అంటే ఈ జీవితం ఒక స్టోరీ రాసి, కథ రాసి దాన్ని యాక్ట్ చేయమంటే ఆ కథ ఎండింగ్ ఏంటో మనకు తెలుస్తుంది. కానీ మన జీవితం అనే డ్రామాలో మన ఆఖరి క్షణాలు, తర్వాత ఏం జరుగుద్ది అనేది మనకు తెలియదు కాబట్టి మనం భయపడుతుంటాం ఎప్పటికప్పుడు. మనం మన మైండ్ కాబట్టి మనం ఇంకో దాంట్లో నుంచి మనం ఈ అవేకనింగ్ అనేది మనకు ఉండదు. అందుకని మనం ఎప్పుడైతే ఉన్నదాన్ని కంప్లీట్ గా ఇప్పటికప్పుడు ఉన్నదానిగా యాక్సెప్ట్ చేస్తాము, యాజ్ ఇట్ ఈస్, ఏం జరిగినా నా మంచికే కాబట్టి నేను ఏమి పట్టించుకోను, అంతా కృష్ణార్పణం, రామార్పణం అని చెప్పి ఎప్పుడైతే మనం అనుకుంటామో అప్పుడు మనకి ఇక ఏమి వాదనలు ఏమి ఉండవు. ఇంకా మంది కాదు కదా, ఏది మంది కానప్పుడు మనం వాదించుకోవాల్సిన అవసరం ఉంది, సమస్య ఉంది అక్కడ లేదు. మందైతే నాది అనేది ఉన్నప్పుడే మనకి వాదనలు వస్తాయి, నాది అనేది లేనప్పుడు మనకి ఎటువంటి వాదనలు ఉండవు. అదే మనం అన్నీ తెలిసిన విజ్ఞానితోనో జ్ఞానితోనో మనం వాళ్ళతో వాదించలేము, ఎందుకంటే వాళ్ళు మనకి అంటే ఎక్కువ తెలిసిన వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు మనకు వాదించలేము అనమాట. దీని గురించి మనం నిన్న చాలాసార్లు చర్చించుకున్నాం. తర్వాత ఏ కోర్స్ ఇన్ మిరాకిల్స్ అనే దాంట్లో కూడా, నో వన్ హూ ఈజ్ ఎట్ వన్ విత్ హిమ్సెల్ఫ్ కెన్ ఈవెన్ కన్సీవ్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్. ఎవరు కూడా తనలో తను కలిసి ఉన్నవాడు, తనలో తను మమేకం అయిపోయిన వాడు ఎటువంటి కాన్ఫ్లిక్ట్ ని పొందలేడు. అంటే ఎటువంటి చర్చ, విరుద్ధ భావాలను కానీ లేకపోతే వైరుధ్యాలను కానీ పొందలేడు అన్నమాట. అంటే దేనికి ఏమి ఉండవు. అందుకని మనం ఒక ఆర్గ్యుమెంట్ చేస్తే, వాదన చేస్తే వాదనలో గెలవచ్చేమో కానీ ఈ గెలవటం అనే ప్రాసెస్ లో మనం ఫ్రెండ్ని పోగొట్టుకోవచ్చు. అందుకని మనకి ఇక్కడ ఎప్పుడైతే ఇది నాది కాదు, నాకు సంబంధం లేదనుకున్నాము, మనకి ఈ వాదనలు ఏమి ఉండవు కాబట్టి ఏది పోగొట్టుకోవటానికంటూ ఏమి ఉండదు. ఇది మనం నిన్న చూసాం. మనం ఇది ఇవాళ వచ్చి ఇంపెర్మనెన్స్ అండ్ ది సైకిల్స్ ఆఫ్ లైఫ్. లక్ష్మీదేవి గారు రెడీయా? సరే సార్. However, as long as you're in the physical dimension and linked to the collective human psyche, physical pain, although rare, is still possible. This is not to be confused with suffering, with mental emotional pain.
All suffering is ego created and is due to resistance. Also, as long as you are in this dimension, you are still subject to its cyclical nature and to the law of impermanence of all things. But you no longer perceive this as bad. It just is. ఇంపెర్మనెన్స్ అండ్ ది సైకిల్స్ ఆఫ్ లైఫ్. ఏది కూడా శాశ్వతం కాదు. కొద్ది కాలం పాటు ఉంటుంది, మళ్ళీ మారిపోతుంది. ఇంపెర్మనెన్స్. ది సైకిల్స్ ఆఫ్ లైఫ్. జీవితంలో ఎన్ని చక్రాలు, జీవిత చక్రంలో ఎన్ని ఊసలు ఉంటాయి, ఎన్ని భాగాలు ఉంటాయి. ఇప్పుడు దీని గురించి మాట్లాడు. ఒకటి, ఏది శాశ్వతం కాదు. ఇవాళ ఉన్న స్థితి ఇవాళతోనే అయిపోద్ది, రేపుడిది రేపు. ఈ జీవితం ఎన్ని చక్రాలు తిరుగుతూ ఉంటుంది, ఎన్ని సైకిల్స్ తిరుగుతూ ఉంటుంది. అంటే however, as long as you are in the physical dimension and linked to the collective human psyche, physical pain, నువ్వు ఎప్పుడైతే ఈ ఫిజికల్ డైమెన్షన్ అంటే మన ఆకృతికి లింక్ చేసుకుని ఈ కలెక్టివ్ హ్యూమన్ సైక్ మనం అనుకున్నాం కదా ఇంతకుముందు, ఇండివిజువల్ ఈగోస్, కలెక్టివ్ ఈగోస్, తర్వాత దాని గురించి మనం మాట్లాడుకున్నాం ఇంతకుముందు. ఒక్కోసారి పర్సనల్ దీంట్లోంచి బయటికి రావచ్చు, కానీ కలెక్టివ్ ఫియర్లో నుంచో కలెక్టివ్ రెసిస్టెన్స్ నుంచి మనం బయటికి రాలేమని చెప్పి కూడా మనం మాట్లాడుకోం. అందుకని నువ్వు ఎప్పుడైతే నీ ఫిజికల్ డైమెన్షన్లో ఉండి నువ్వు కలెక్టివ్ హ్యూమన్ సైక్ అంటే పూర్తి సమాజంతో మనం ఏకం అవుతాము, అప్పుడు ఈ ఫిజికల్ పెయిన్ అంటే మనం అనుకునేటువంటి బాధలు ఇవన్నీ ఈ స్టిల్ పాసిబుల్. అది ఈ ఫిజికల్ సైక్ అనేది సైక్ ఉన్నా కూడా ఈ ఫిజికల్ పెయిన్ అనేది తక్కువైనా కానీ ఒక్కొక్క సందర్భంలో ఎక్కువగా రాకపోయినా కానీ, బట్ ఈ ఫిజికల్ పెయిన్ అనేది ఉంటుంది ఎప్పుడైతే మనం మన ఫిజికల్ కౌంట్లో ఉన్నాం. దిస్ ఇస్ నాట్ టు బి కన్ఫ్యూజ్డ్ విత్ సఫరింగ్ విత్ మెంటల్ ఎమోషనల్ పెయిన్. ఈ ఫిజికల్ పెయిన్ అనేది ఏదైతే ఉందో అది మనం బాధలతోనూ లేకపోతే మన మానసిక భావోద్వేగాలతో వచ్చే బాధతోనూ మనం అది వేరు, ఇది వేరు. రెండు కలిపి చూడకూడదు. మన ఫిజికల్ పెయిన్ని, భావోద్వేగాలతో వచ్చే బాధని, సఫరింగ్ని, ఈ రెండింటిని కలిపి చూడకూడదు, విడివిడిగా చూడాలి. ఆల్ సఫరింగ్ ఈజ్ ఎగో క్రియేటెడ్ అండ్ ఈజ్ డ్యూ టు రెసిస్టెన్స్. ఈ బాధ ఏదైతే ఉందో మన శారీరకంగా మానసికంగా బాధ ఏదైతే ఉందో అది ఈ ఈగో అనేది క్రియేట్ చేస్తుంది. అహం అనేది మనని సృష్టిస్తుంది అనమాట. సో అది ఎందుకు వస్తుందంటే మన రెసిస్టెన్స్, మనం దేన్నైనా ఆపుతాం, మనం ఏది తీసుకొని యాక్సెప్ట్ చేయం కాబట్టి త్వరగా అది నిరోధిస్తాం కాబట్టి దానివలన ఈ సఫరింగ్ ఈగో క్రియేట్ చేసినటువంటి ఈ సఫరింగ్లన్నీ వస్తాయి అన్నమాట. ఆల్సో యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ ఇన్ దిస్ డైమెన్షన్, you are still subject to the cyclical nature and to the law of impermanence of all things. నువ్వు అంతేకాకుండా ఈ డైమెన్షన్లో, ఆ ఫిజికల్ డైమెన్షన్లో నువ్వు ఉన్నంత కాలం ఈ సైక్లికల్ నేచర్ అంటే ఈ ప్రకృతి తిరుగుతూ ఉంటుంది, సైక్లికల్ తిరుగుతూ ఉంటుంది, దానికి నువ్వు అసమయం ఉంటావు. యు ఆర్ స్టిల్ సబ్జెక్ట్ టు ఇట్స్ సైక్లికల్ నేచర్. నువ్వు ఎప్పుడైతే ఈ డైమెన్షన్లో ఉన్నావో ఆ డైమెన్షన్లో ఈ ప్రకృతితో పాటుగా నువ్వు తిరుగుతూ ఉంటావు. ఆ నేచర్ అనే స్వభావం అనేది సైకిల్గా తిరుగుతూ ఉంటుంది. అండ్ టు ది లా ఆఫ్ ఇంపెర్మనెన్స్ ఆఫ్ ఆల్ థింగ్స్. ఈ ఇంపెర్మనెన్స్ శాశ్వతం కాని యొక్క సిద్ధాంతాల్లో నువ్వు కొట్టుమిట్టాడుతూ ఉంటావు. నువ్వు బయటికి రాలేవు దాంట్లో నుంచి. బట్ యు నో లాంగర్ పర్సీవ్ దిస్ యాజ్ బ్యాడ్. అయితే ఈ సఫరింగ్స్ ఏవైతే ఉన్నాయో, దీనివల్ల వచ్చేవి ఏవైతే ఉన్నాయో, ఇంతకుముందు మనం ప్రతిదీ బ్యాడ్ అనేవాళ్ళం,
చెడు కింద తీసుకునేవాళ్ళం. ఇప్పుడు దాన్ని మనం కొంత మన మానసిక స్థితికి మారుతోంది కాబట్టి ఇదేది పర్మనెంట్ కాదు, శాశ్వతం కాదు, టెంపరీగానే ఉంటుంది అనుకుంటాం కాబట్టి మనకది బ్యాడ్ అని చెప్పి మనం అనుకోం. సరే, ఇది కష్టం వచ్చింది, ఈ బాధ వచ్చింది, 4 రోజులు ఉంటుంది పోతుంది, 40 రోజులు ఉంటుంది పోతుంది, ఒక ఏడాది ఉంటుంది పోతుంది, తర్వాతనే మనకు ఇందులోంచి విముక్తి వస్తుంది కదా, అందుకనమాట. అందుకని దాన్ని మనం చెడుగా తీసుకోం. ఇట్ జస్ట్ ఈజ్ యాజ్ ఇట్ ఈజ్. ఇందాక వాట్ ఈజ్ అంది, ఇక్కడ జస్ట్ ఈజ్, ఇది యాజ్ ఇట్ ఈజ్ గా తీసుకుంటున్నాం. మనం ఉన్నదాన్ని ఉన్నట్టుగా యాక్సెప్ట్ చేస్తాం కాబట్టి. ఎస్. Through all allowing the easiness of all things, a deeper dimension underneath the play of opposites reveals itself to you as an abiding presence, an unchanging deep stillness, an uncaused joy beyond good and bad. This is the joy of being, the peace of God. ఇందాక మనం ఇక్కడ చూస్తే ఇక్కడ చూడండి, ఈ పాయింట్ లో ఇంపర్మనెన్స్ పైన వాట్ ఈజ్ అని ఉంది కదా, కనిపిస్తుందా? Yes, sir. మీరు ఒక్కడే చెప్తున్నారు, మిగిలిన వాళ్ళు ఎవరు లేరా ఏంటి? కనిపిస్తుంది సార్ వాట్ ఈస్. ఇక్కడి నుంచి వాట్ ఈజ్ దగ్గర నుంచి ఇక్కడ ఇచ్చాడు, ఇట్ జస్ట్ ఈజ్. అక్కడ వాట్ ఈజ్, ఇక్కడ జస్ట్ ఈజ్. అక్కడ ఏమిటి అనేది, ఇక్కడ ఇది ఇంతే అని, ఇంతవరకే నువ్వు అని చెప్పింది, జస్ట్ ఇక్కడ ఇంతవరకు ఆగిపోయామని. అందుకని ఇక్కడ ఈ ఈజినెస్ అనేది, త్రూ అలవింగ్ దిస్ ఈజినెస్ కాన్సెప్ట్ అన్నమాట ఆఫ్ ఆల్ థింగ్స్. ఈ అన్ని విషయాల్లోనూ మనం ఈ ఈజినెస్ అనే దాన్ని కనుక అలవ్ చేస్తే, ఏ డీపర్ డైమెన్షన్ అండర్నెత్ ది ప్లే ఆఫ్ ఆపోజిట్. ఈ డైమెన్షన్ బయటికి కనపడేదే కాకుండా చాలా లోతైనటువంటి దృష్టికోణం ఒకటి ఈ అడుగున ఎక్కడో ఒకటి ప్లే చేస్తామంటారు. ద ప్లే ఆఫ్ ఆపోజిట్. మనం ఇప్పుడు దాకా చేసే ఆ ప్లే ఏదైతే ఉందో, ఆట ఏదైతే ఉందో, దానికి వ్యతిరేకంగా రివీల్స్ ఇట్ సెల్ఫ్ టు యూ యాజ్ అన్ అబైడింగ్ ప్రెజెన్స్. ఇప్పుడు దాకా ఈగో అని దాని కిందని ఇవన్నీ మనం ఉంది, దాని కింద ఈ అహం అనే దాని కింద మనం అసలు నిజస్వరూపాన్ని మనం దాచేసాం. ఈ ఈగోకి మన ఈ నిజస్వరూపం ఏదైతే ఉందో దానికి రెండింటికి మధ్యలో వ్యతిరేకత ఉంటుంది. ఎందుకంటే మన ఈగో మైండ్ పనిచేస్తుంది, మైండ్ ఏమో మన మనస్సుని పనిచేయనివ్వరు, మన మనసు మాత్రం లోపల ఉంటూనే ఉంటుంది. అది ఆ లోపల ఇది దాగిపోయింది అనమాట. ఈ ఈగో కింద ఈ మనస్సు మన, ఎందుకంటే కాన్షియస్ మైండ్ లో నుంచి మన ఈ బ్రెయిన్ యాక్టివ్గా ఉన్న దాని వల్ల, మనం బ్రెయిన్ చెప్పినట్టు వినటం వల్ల మనం అంతరాత్మ చెప్పినట్టుగా మనం విన్నాం. అందుకని ఈ అంతరాత్మ అనేది దాగి ఉంటుంది అడుగున. ఇప్పుడు అది బయటకు వస్తుంది అనమాట. ఇట్ రివీల్స్ ఇట్ సెల్ఫ్, ది ప్లే ఆఫ్ ఆపోజిట్. ఈ ఆపోజిట్, ఈ ఆటకి వ్యతిరేకంగా దాన్ని అది ఈ ఈజినెస్ అనేది ఉంది కాబట్టి నేను దాంట్లో నేను బయటకు వస్తాను యాజ్ అన్ అబైడింగ్ ప్రెజెన్స్. ఇప్పుడు ఈ ప్రెజెన్స్ అబైడింగ్ అంటే నేను వినేట్టుగా, కనపడేటట్టుగా ఈ వర్తమానంలోకి వస్తాం. అండ్ అన్చేంజింగ్ డీప్ స్టిల్నెస్. అన్చేంజింగ్ డీప్ స్టిల్నెస్. ఈ లోపల అంతర్గతంగా ఎక్కడో మునిపోయిన నిశ్చల తత్వం ఏదైతే ఉందో అది మారదు ఎప్పుడు. మన ఈ ఈగోస్ ద్వారా మనం రోజు చేసేది, మనకు ఉండేది ఈగో వలన ఒక రోజు ఒక రకమైనది ఉండొచ్చు, ఇంకో రోజు ఇంకో రకమైనది ఉండొచ్చు. ఈ ఈగో మారినప్పుడల్లా అది మారుతూ ఉంటుంది, ఎందుకంటే అది పర్మనెంట్ కాదు కాబట్టి. కానీ ఇది లోపల అంతర్గతంగా నీ అంతరాత్మలో ఉన్న నిశ్చల తత్వం ఏదైతే ఉందో అది పర్మనెంట్, అది మారదు. an uncaused joy beyond good and bad. మంచి చెడులను దాటి ఒక కారణం లేనటువంటి మనకి సంతోషం రావాలంటే ఏదో కారణం ఉండాలి కదా, మనం ఆనందించాలంటే ఏదో కారణం ఉండాలి అక్కడ లేదా? అవును సార్.
మనం ఆనందించాలి అంటే మనకేదో కారణం కావాలి. కారణం లేకుండా మనం ఆనందించలేం. మనం నవ్వుతున్నాం అనుకోండి, అవతల వాడు ఎ కారణం చెప్పిన దాకా వాడు పిచ్చిగా చూస్తాడు మనల్ని. ఏంటి నవ్వుతున్నాడు? ఎందుకు నవ్వుతున్నాడు ఏంటని. కారణం చెప్పిన తర్వాత దెన్ వాడు నవ్వచ్చు. కానీ ఇక్కడ ఈ సంతోషం, ఆనందం అనేది మంచికి, చెడుకి దాటిపోయి దానికి కారణమే ఉండదు. ఈ అలౌకికమైన ఆనందాన్ని పొందటానికి కారణం అక్కర్లేదు. దిస్ ఈజ్ ది జాయ్ ఆఫ్ బీయింగ్. ఈ ఆనందం ఏదైతే ఉందో అదే మన ఉనికిని మనం తెలుసుకోవటం వలన వచ్చే ఆనందం అది. ద పీస్ ఆఫ్ గాడ్, దేవుడి యొక్క ఆశీర్వాదం. పీస్ అంటే ప్రశాంతి, శాంతి. అది దేవుడు మనకు ప్రసాదించే శాంతి. మనం ఏమనుకుంటాం, మనకు శాంతి, ఈ చికాకు, వీటన్నిటి విముక్తి ఎప్పుడు రా బాబు అంటే ఈ ఆఖరి రోజునే మనకి అంతే తప్ప ఇవి మనకి విముక్తి లేదు అనుకుంటాం. కానీ ఆ విముక్తి అనేది నువ్వు పొందదలుచుకుంటే నువ్వు ఇప్పుడే పొందొచ్చు. అది నీ చేతిలోనే ఉంది. నువ్వు ఎప్పుడైతే ఈ ఈగోస్ ఇవన్నీ బయటికి తీసేసి ఉన్నదాన్ని ఉన్నట్లుగా నువ్వు అంగీకరించి ముందుకు వెళ్తే నీ లోపల ఎక్కడో దాగి ఉన్నటువంటి నీ అంతరాత్మ బయటకు వస్తుంది. బయటకు వచ్చినప్పుడు నీకు ఇవన్నీ అన్నమాట. అబాయిడింగ్ ప్రెసెన్స్, ఈ వర్తమానం అనేది నువ్వు చెప్పినట్టు వింటుంది. అన్చేంజింగ్ డీప్ స్టిల్నెస్, మార్పు రానటువంటి, ఎప్పుడు మారనటువంటి నీ నిశ్చలత అనేది నీ లోపల ఉండిపోతుంది. అట్లాగే ఈ జాయ్ అనేది మంచి చెడులు అనే దాన్ని దాటి ఈ ఆనందం అనేది ఉంటుంది అనమాట. అదే ఆనందం అనేది నిన్ను నువ్వు తెలుసుకోవటంలో ఉన్నటువంటి ఆనందమే అది. అదే దేవుడు నీకు ప్రసాదించేది అనమాట. ఇంకో ఒక్కొక్కటి మెల్లగా మనకి ఆ తెరలు తీసేస్తున్నాడు. చదవండి. On the level of form, there is birth and death, creation and destruction, growth and dissolution of seeming separate forms. This is reflected everywhere. In the life cycle of a star or a planet or a physical body, a tree, a flower, in the rise and fall of nations, political systems, civilizations, and in the inevitable cycles of gain and loss in the life of an individual. ముత్తాన్ని పాతాలు అంటే ఒకసారి ఇలా పైకి వెళ్ళిపోతుంది, ఒకసారి కిందకి వస్తుంటాం, మళ్ళీ పైకి వెళ్తుంటాం. మళ్ళీ మన జీవితంలో మనం అనేక రకాలైనటువంటి ఎత్తుపల్లాలను మనం చూస్తుంటాం. అదే అన్నమాట. ఆన్ ది లెవెల్ ఆఫ్ ఫామ్, ఒక రూపంలో కనుక మనం చూస్తే చావు పుట్టుకలు ఉంటాయి. క్రియేషన్ అండ్ డిస్ట్రక్షన్, సృష్టించటం, దాన్ని మళ్ళీ నాశనం చేయటం. గ్రోత్ అండ్ డిజల్యూషన్, అభివృద్ధి, కిందకి మళ్ళీ. ఆఫ్ సీమింగ్లీ సెపరేట్ ఫార్మ్స్, ఇది ఈ మనం ఒక రూపాన్ని కనుక చూసుకుంటే ఇన్ని రకాలు ఉంటాయి మనకి. ఈ చావు పుట్టుకలు, తర్వాత ఈ సృష్టించడాలు, దాన్ని పాడు చేయటాలు, నాశనం చేయటం, మళ్ళీ గ్రోత్, అభివృద్ధి, మళ్ళీ కిందకి రావటం, ఇవన్నీ సెపరేట్ ఫార్మ్స్. మనకి అలాగా అనిపిస్తాయి, సీమింగ్లీ సెపరేట్ ఫార్మ్. ఇది సెపరేట్ గా అనిపిస్తాయి, కానీ యాక్చువల్గా ఏంటంటే దిస్ ఈజ్ రిఫ్లెక్టెడ్ ఎవ్రీవేర్. ఇది ప్రతి దాంట్లోనూ జరుగుద్ది. ఈ చావు పుట్టుకలు అనేది కానీ, లేకపోతే క్రియేషన్ అండ్ డిస్ట్రక్షన్ కానీ, ఇవన్నీ ప్రతి చోట జరుగుతాయి. ఇన్ ది లైఫ్ సైకిల్ ఆఫ్ ఎ స్టార్ ఆర్ ఎ ప్లానెట్, ఒక నక్షత్రంలో కానీ లేకపోతే ఒక గ్రహంలో కానీ ఈ లైఫ్ సైకిల్, ఈ జీవిత చక్రం సైకిల్ అనేది ఒక 100 ఏళ్ళ జీవితం అనుకుంటే 100 ఏళ్ళ జీవితంలో కానీ, కొన్ని మిలియన్స్ అండ్ బిలియన్స్ ఆఫ్ ఇయర్స్ అనుకుంటే వాటి జీవితంలో. ఎందుకంటే మనం బిగ్ బ్యాంగ్ థియరీ దగ్గర నుంచి మనం చూసుకుంటే ఈ సృష్టి నిర్మాణం దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎన్నో రకాల మార్పులు వచ్చినాయి. ఈ లైఫ్ సైకిల్ ఎన్నో రకాలుగా మారిపోయింది. అట్లాగే సూర్యగ్రహంలో, చంద్రగ్రహంలో పైన కూడా ఈ భూమి మీద కూడా ఎన్నో రకాల మార్పులు వస్తాయి. అట్లాగే ఫిజికల్ బాడీ, ఈ శరీరంలో కూడా మనం పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు మన ఈ శరీరం ఎన్ని రకాలుగా రూపొంది మారింది. అట్లాగే మొక్క, చెట్టు, పువ్వు, ఎన్ని అది ఒక దేశం అభివృద్ధి చెందటానికి కానీ, నాశనం పడిపోవటానికి కానీ, పొలిటికల్ సిస్టమ్స్,
ఇవన్నీ రాజకీయ సిద్ధాంతాలు మారిపోవటంలో కానీ, సివిలైజేషన్స్ నాగరికతలు అన్నీ, ఇవన్నీ కూడా ఒక లైఫ్ సైకిల్ తర్వాత మారిపోతూ ఉంటాయి. ఇన్ ది ఇన్ ది ఇన్ఎవిటబుల్ సైకిల్స్ ఆఫ్ గెయిన్ అండ్ లాస్, లాభ నష్టాల్లో ఇన్ఎవిటబుల్ సైకిల్, ఈ సైకిల్ అనేది తప్పదు. తప్పనిసరిగా ఈ జీవితంలో ఎత్తు పల్లాలు అనేవి తర్వాత ఈ సృష్టించటం, నాశనం అయిపోవటం అనేది, తర్వాత ఈ అభివృద్ధి చెందకపోవటం అనేది, ఇవన్నీ కూడా తప్పవు అనమాట. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ఇన్ ది లైఫ్ ఆఫ్ ఎన్ ఇండివిజువల్. ఇవన్నీ ఒక వ్యక్తి యొక్క జీవితంలో ఇవన్నీ కూడా చూస్తాం. ఇప్పుడు చూడండి, మనూళ్ళలో మనకు తెలిసిన చాలా మంది ఒక రైజ్ అయిపోతారు. ఇవాళ ఉన్న పరిస్థితి ఒక 25 ఏళ్ళు వచ్చేటప్పటికి పైకి వెళ్ళిపోతాడు ఎక్కడికో. మనం అందనంత ఎత్తుకెళ్ళిపోతాడు. సడన్ గా అక్కడి నుంచి పడిపోతాడు. ఇదంతా జనరల్ గా సైకిల్ వచ్చి 30 ఇయర్స్. ఈ 30 ఇయర్స్ సైకిల్, ఒక 30 ఇయర్స్ కనుక అలా పైకి వెళ్ళిపోతే, అక్కడ నిలబడలేకపోతే, నిలబెట్టుకోవడం చేత కాకపోతే పాలు వస్తుంది, కింద పడిపోతాం. ఇప్పుడు చెప్పాలంటే మీకు, మనకి మన కళ్ళ ముందు చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి ఈ ఎత్తు పొలాలకి. కొడక్ కంపెనీ ఉంది, తెలుసు కదా? విన్నాం సార్. ఇప్పుడు మనకి ఇదివరకు ఫోటోలు ప్రింట్ చేస్తే కొడక్ కెమెరాస్ ఉండేవి, కొడక్ ఫిలిం ఉండేది పాత రోజులు. ఇప్పుడంటే ఎలక్ట్రానిక్స్ చేస్తున్నాం. అప్పుడు మనం కెమెరాలో ఫిలిం పెట్టుకొని టిప్పు అని కొట్టుకుంటే అది కడిగించి మళ్ళీ దాన్ని ప్రింట్ తీసుకునేవాళ్ళం. ఆ ప్రింట్ పేపర్ కూడా కొడక్దే ఉంటుంది. ఆ కంపెనీ మూసేశారు. అంత పెద్ద కంపెనీని ఎందుకు మూసేశారు? ఈ సైకిల్స్, లైఫ్ సైకిల్లో పాటు వాళ్ళు మారలేదు. ఇప్పుడు డిజిటలైజేషన్, ఇప్పుడు మన గ్రామ్ ఫోన్ లో పాత రికార్డు ఉండేది, నల్లటి ప్లేటు, అవునా? గ్రామ్ ఫోన్ రికార్డ్స్ తెలీదా? అవును సార్. అది సిడి అన్నట్టు, అదే సిడీస్ పెట్టి బ్లాక్ గా ఉంటాయి కదా. అది దాన్ని పోయేసి ఏమొచ్చింది మనకి? టేప్ రికార్డర్ వచ్చింది. టేప్ వచ్చింది. ఆ టేప్ పోయి సిడి వచ్చింది. సిడి కూడా పోయింది. ఇప్పుడు మనకు ఫోన్లోనే అన్నీ వచ్చేస్తాయి. ఈ మార్పు అనేది సహజం. ఈ మార్పుతో పాటు కనుక మనం ఆ టెక్నాలజీ మారినప్పుడు కనుక వాళ్ళు మారకపోతే ఆ కంపెనీ మూసేస్తారు. అలాగే సపోజ్ యాహూ ఉంది. యాహూని గూగుల్ వాళ్ళు ఒకసారి కొంటామన్నారు. సమ్ $175 బిలియన్ ఎంతో ఆఫర్ చేశారు ఆ రోజు. అప్పుడు మనకు తెలిసి ఇంటర్నెట్ లో ఫస్ట్ యాహూనే మనకుంది. దానికి ఉన్న క్లయింట్స్ కూడా చాలా ఎక్కువ. వాళ్ళు గూగుల్ వాళ్ళు కొంటానంటే ఇవ్వలేదు. వాళ్ళు మేము అమ్మేది ఏంటి, మాకున్నది ఎక్కడ, నువ్వు ఎక్కడ అని చెప్పి ఒక $175 బిలియన్, $200 బిలియన్ ఏదో రేటుకి వాళ్ళు అడిగితే ఇవ్వలా. ఇవ్వకపోయేటప్పటికి వాళ్ళు ఎవరికి వాళ్ళు ఓన్ టెక్నాలజీ డెవలప్ చేసుకున్నారు. తర్వాత మెల్లగా గూగుల్ తోసేసి యాహూని గూగుల్ తీసేసుకున్నారు. గూగుల్ ఆ ప్లేస్ తీసేసుకున్నారు. ఇప్పుడు యాహూని కొనేవాడు ఎవరు లేడు. చివరికి $4 బిలియన్ కి అందుకు అమ్మేశారు. $200 బిలియన్ కంపెనీని ఒక $4 బిలియన్ కి అమ్మేశారు. ఎవడో కొనుక్కున్నాడు, కావాల్సిన వాడు. అంటే ఈ అప్స్ అండ్ డౌన్స్, ఈ లైఫ్ సైకిల్ గనక మనం, ఎత్తుపల్లాలు, వీటన్నిటినీ కనుక మనం జాగ్రత్తగా చూసుకోకపోతే, ఒక ఆర్గనైజేషన్ లెవెల్లో కానీ, ఇండివిజువల్ లెవెల్ కానీ, మనం ఈ కెరటం పైకి లేచినప్పుడు, కెరటం మీద ఉండి కెరటం కింద పడేటప్పుడు మనం ఎప్పుడు పడుతుంది అనేది మనం కనుక చూసుకోకపోతే అది జీవితం తారుమారైపోతాయి. కానీ ఈ ఫామ్ అనేది, ఈ ఎత్తు పొలాలు అనేది, గుడ్ అండ్ బ్యాడ్ అనేది, లేకపోతే లైఫ్, బర్త్, డెత్, క్రియేషన్, ఇవన్నీ కూడా దాంట్లో భాగాలు. ఇవన్నీ ఎక్కడ ప్రతి చోట ప్రతిబింబిస్తూనే ఉంటాయి ఈ లైఫ్ సైకిల్లో. ఇది ఒక గ్రహం అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, ఎక్కడైనా మారచ్చు. ఎస్.
There are cycles of success when things come to you and thrive, and cycles of future failure when they wither or disintegrate, and you have to let them go in order to make room for new things to arise or for transformation to happen. If you sling and resist at that point, it means you are refusing to go with the flow of life and you will suffer. ఇప్పుడు మనం చెప్పుకుంది దెర్ ఆర్ సైకిల్స్ ఆఫ్ సక్సెస్. ఈ సక్సెస్ అనే సైకిల్ తిరుగుతూ ఉంటుంది. అది ఎప్పుడు వెన్ థింగ్స్ కమ్ టు యూ, నీ దగ్గరికి వచ్చి ప్రతి సంగతి నువ్వు దాని మీద పెరిగినప్పుడు సైకిల్ ఆఫ్ సక్సెస్ విజయవంతంగా ఒక స్టేజ్ వరకు వెళ్ళిపోతుంది. సైకిల్స్ ఆఫ్ ఫెయిల్యూర్, ఫెయిల్ అవటానికి కూడా సైకిల్ ఉంది. అదేంటి? వెన్ దే విత్తర్ అండ్ డిసింటిగ్రేట్. విత్తర్ అంటే మనం ఈ పువ్వులు రెక్కలు ఊడిపోతాయే, దాన్ని వితరింగ్ అంటాం. డిసింటిగ్రేట్ అంటే ఒక్కొక్కటి విడిపోవడం. అండ్ యూ హ్యావ్ టు లెట్ దెమ్ గో. నువ్వు వాటిని వదిలేయాలి. ఇన్ ఆర్డర్ టు మేక్ రూమ్ ఫర్ న్యూ థింగ్స్ టు కమ్ ఆర్ ఫర్ ట్రాన్స్ఫార్మేషన్ టు హ్యాపన్. నువ్వు వాటిని ఇంకేం చేస్తావు? పడిపోయిన తర్వాత సక్సెస్, ఫెయిల్యూర్ ఇవన్నీ కూడా ఒక స్టేజ్ తర్వాత నువ్వు వదిలేయాలి. దాన్ని వదిలేసేసి కొత్త దానికి చోటు ఇవ్వాలి. లేదంటే నువ్వు ఆ బాటలో నుంచి కొత్త బాటలోకి నువ్వు రావాలి, కొత్తదనంలోకి. సో ఎప్పటికప్పుడు ఈ ట్రాన్స్ఫార్మేషన్ జరుగుతూనే ఉంటది. ఈ మార్పు జరగాలి అంటే నువ్వు కొత్తదానానికి చోటు ఇవ్వాలి. కొత్త నీరుకి పాత నీరు చోటు ఇవ్వాలి. లేకపోతే పాత నీరు అట్లాగే ఉంటే మురిగిపోయి పాడైపోతుంది. అందుకని కొత్త నీరు వస్తూనే ఉంటది, పాత నీరు పోతూనే ఉంటది. ఈ సైకిల్ నడుస్తూనే ఉంటుంది. నువ్వు అలా కాదు, నేను దారివ్వను, నేను మారను, నేను ఇలాగే పెట్టు కూర్చుంటాను అంటే యు ఆర్ రిఫ్యూజింగ్ టు గో విత్ ది ఫ్లో ఆఫ్ లైఫ్. నువ్వు ఈ జీవిత యొక్క ప్రవాహంలో నువ్వు వెళ్లకుండా, నువ్వు తిరస్కరించి అంగీకరించకుండా నువ్వు దూరంగా అయిపోతావు అనమాట. అప్పుడేమవుతావు? నువ్వు ఈ నీళ్లలో కలిపి ఆ ప్రవాహంలో నువ్వు వెళ్ళిపోతావు. లేకపోతే పక్కకి వెళ్ళిపోయి గుంటలో ఉంటే ఏమవుతావు? ఆ గుంటలోనే ఆరిపోతావు. లేకపోతే ఆ మురుగు పట్టిపోయి, దోమలు పట్టిపోయి, వాలిపోయి ఇంత వాసన వచ్చి తయారవుతుంది. అందుకని ఎప్పుడు కూడా మనం మార్పు అనే దాంతో మారుతూ ఉండాలి, వెళ్తూ ఉండాలి, ఆ ఫ్లోలో ఉండాలి మనం ఎప్పుడు కూడా. అది ఆ సైకిల్, ఫెయిల్యూర్ సైకిల్స్, సక్సెస్ సైకిల్ మనం కరెక్ట్ గా పట్టుకుని ఎప్పుడు మనం ట్రాన్స్ఫార్మ్ ఎక్కడికక్కడ మనం ఇప్పుడు చూడండి, మనం చాలా పెద్ద పెద్ద గ్రూపులు చూస్తే, బిజినెస్ గ్రూపులు కనుక చూస్తే మన చుట్టుపక్కలే చూడండి, పెద్దవాళ్ళు ఒక వ్యాపార సామ్రాజ్యాన్ని ఆ ఏరియా వరకు స్థాపిస్తారు. సెకండ్ లైన్ మేనేజ్మెంట్ కనుక లేకపోతే, అంటే మళ్ళీ వాళ్ళ ఇంట్లో వాళ్ళే దీన్ని నడపటానికి కనుక లేకపోతే అది అక్కడ ఆగిపోతుంది. ఆ వ్యక్తితో, ఎవరైతే స్టార్ట్ చేస్తారో ఆ వ్యక్తి. లేదంటే ఇంకెవరన్నా దాన్ని తీసుకొని ముందుకు తీసుకెళ్ళాలి. అందుకని ఈ ట్రాన్స్ఫార్మేషన్ అనేది, మార్పు అనేది జీవితంలో కానీ, లేకపోతే ఈ సంఘంతో కానీ, లేకపోతే ఈ సృష్టితో కానీ కలిసి ఉంటుంది. ఈ కలిసి ఉన్న దాన్ని మనం ఎప్పటికప్పుడు మనం కూడా దాంతో మారుతూ మనం దాంతో కలిసి వెళ్తూ ఉండాలన్నమాట. It is not true that the upcycle is good and the downcycle bad, except in the mind's judgment. Growth is usually considered positive, but nothing can grow forever. If growth, whatever kind, were to go on and on, it would eventually become monstrous and destructive. Dissolution is needed for new growth to happen. One cannot exist without the other. It is not true that the upcycle is good and the downcycle is bad, except in the mind's judgment. మనం ఇలా అభివృద్ధి చెందేది మంచిది, లేకపోతే కిందకు డౌన్ సైకిల్ కిందకు వచ్చేది చెడ్డది అని మనం చెప్పడానికి ఏం లేదు. అది నిజంగా ఒక మన మైండ్ మనకి వేసే జడ్జిమెంట్ తప్ప మనకి అదేది నిజంగా.
గ్రోత్ ఈజ్ యూజువల్లీ కన్సిడర్డ్ పాజిటివ్, బట్ నథింగ్ కెన్ గ్రో ఫర్ ఎవర్. గ్రోత్ అనేది, అభివృద్ధి చెందటం, పెరగటం అనేది జనరల్ గా మనం ఏమనుకుంటాం అంటే పాజిటివ్ గా తీసుకుంటాం, ఎందుకంటే పెరుగుదల అభివృద్ధి కనిపిస్తుంది కాబట్టి. బట్ ఈ పెరుగుదల అభివృద్ధి అనేది ఒక స్థాయి వరకే ఉంటుంది, అది ఎప్పుడు ఎల్లకాలం పెరగదు. ఇప్పుడు ఒక చెట్టు ఉంది, ఎంత పెద్ద ఓక్ ట్రీ ఉంది, ఎంత పొడవో ఎత్తుతుంది, అక్కడ ఆగిపోతుందా? ఇంకా ఇంకెంతవరకు వెళ్తుంది? ఆ ఆకాశం టచ్ చేసేంతకు పెరుగుతుందా? హ్మ్? పెరగదు సార్, ఎంత పెరగాలి అంత పెరగాలి. పెరగదు. ఒక స్టేజ్కి వచ్చాక దేని పెరుగుదలైనా కూడా ఒక స్థాయికి వచ్చిన తర్వాత ఆగిపోద్ది. ఇట్ కెనాట్ గో ఫర్ ఎవర్, ఎప్పుడు పెరుగుతూనే ఉండదు. ఒకవేళ అలా కనుక జరిగితే, ఇఫ్ గ్రోత్ వాట్ ఎవర్ కైండ్ ఎటువంటిదైనా కానీ ఇలా గో ఆనండ్ పెరుగుతూ పోతే ఇట్ వుడ్ ఈవెన్చువల్లీ బికమ్ మానస్ట్రస్ అండ్ డిస్ట్రక్టివ్. అది చివరికి ఏమవుతుందంటే మోనోటనస్, మానస్ట్రస్ అంటే ఒక పెద్ద భూతం లాగా అయిపోద్ది అండ్ డిస్ట్రక్టివ్, నాశనానికి కారణం అవుద్ది. అందుకని మనకు సామెత ఉంది, ఏంటది? ఎదుగుట పెరగటం విరుగుట కొరకే, విరుగుట కొరకే సామెత ఉంది చూసారా? అదేనా, విరుగుట కొరకే అని సామెత ఒకటి. ఎంత పెరిగినా ఒక స్టేజ్ పెరిగిన తర్వాత ఏమవుతుంది, అది బలం లేకపోతే విరిగి కింద పడిపో. సో అది మనం ఒకవేళ అట్లా పెరగటం అంటూ కన్నా జరిగితే అది విరగటం కోసమే కానీ అది నిలబడటం కోసం కాదు. డిజల్యూషన్ ఈజ్ నీడెడ్ ఫర్ న్యూ గ్రోత్ టు హ్యాపెన్. ఈ డిజల్యూషన్ అంటే అక్కడికక్కడ అది కలిసిపోయి, ఇప్పుడు టాబ్లెట్ నీళ్ళలో వేసాం అనుకోండి, ఏమవుద్ది? కరిగిపోద్ది. అట్లా కరిగిపోవటం అనేది కనుక లేకపోతే కొత్త అభివృద్ధి అనేది రాదు. అందుకని ఎప్పటికప్పుడు ఇది సృష్టించింది మళ్ళీ నాశనం అయిపోతేనే కానీ, లయం అనేది జరిగితే కానీ మళ్ళీ కొత్త సృష్టి రాదు. ఇప్పుడు మనం పొలాలు నాటేస్తాం, వడ్లు వస్తాయి, వచ్చిన తర్వాత మనం ఆ పంట తీసేస్తాం లేదా? ఆ గడ్డి కట్ చేసేస్తాం కదా, కట్ చేసి ధాన్యం నూరుతాము, గడ్డిని పశువులకు వాడేస్తాం. హలో, సార్. అట్లా అది కనుక మనం పంట కొయ్యకపోతే మళ్ళీ పంట వేయటానికి అవకాశం ఉండదు కదా, ఉండదండి. అందుకని చెప్పి ఎప్పుడైనా సరే ఈ సృష్టి లయకారం అనేది కనుక జరగకపోతే కొత్త సృష్టి అనేది జరగదు. వన్ కెనాట్ ఎగ్జిస్ట్ వితౌట్ ది అదర్. ఈ సృష్టి లయం ఈ రెండు ఒకటి లేకుండా ఇంకోటి ఉండలేదు. ఎందుకంటే సృష్టి రావాలి, సృష్టిలోంచి అది పెరగాలి, మనం పుట్టాలి, పుట్టుకలోంచి పెరగాలి, పెరుగులోంచి గతించాలి, మళ్ళీ పుట్టుక జరగాలి. ఈ చక్రం తిరుగుతూనే ఉండాలి. మనం ఇక్కడ పుట్టి ఈ ఆత్మ వెళ్ళి ఇంకెక్కడ జరుగుద్దో మనకు తెలియదు, కానీ ఇంకెక్కడో సృష్టి అయితే జరుగుతుంది. దీన్ని ఇక్కడ అంతమైంది, ఇంకొక చోట ఎక్కడో మొదలవుతుంది కదా, మొదలవుతుంది కదా, మొదలవుతుంది. అదే అందుకని ఒకటి లేకుండా ఇంకోటి ఉండదు, ఒకదాని వెనకాల ఒకటి జరుగుతూనే ఉంటుంది. ఎస్. The down cycle is objectively essential for spiritual realization. You must have failed deeply on some level of experienced some deep loss or pain. Experienced some deep loss or pain to be drawn to the spiritual dimension, or perhaps your very success became empty and meaningless and so turned out to be failure. Failure lies concealed in every success, and success is every failure.
In this world, which is to say, on the level of form, everybody fails sooner or later, of course, and every achievement eventually comes to naught. All forms are impermanent. ఇప్పుడు మనం ఇందాక చూసిన దాంట్లో ఏంటి, అప్ సైకిల్ చూసాం. అప్ సైకిల్ తర్వాత ఇప్పుడు డౌన్ సైకిల్. డౌన్ సైకిల్ ఈజ్ అబ్సల్యూట్లీ ఎసెన్షియల్ ఫర్ స్పిరిచువల్ రియలైజేషన్. అప్ సైకిల్లో ఉన్నప్పుడు మనకు ఎలా అభివృద్ధి ఎలా పైకి వెళ్తున్నప్పుడు మనకి ఇంకేం కనపడవు. అంతా మనమే చేసాము, అంత మన వల్లనే సాధ్యమైంది, నేను ఒక్కడనే, నన్ను నేను నిర్మించుకుంది, ఈ ఎంపైర్ అంతా నేను పెట్టుకున్న ఈ సామ్రాజ్యం అంతా నా వల్లనే అయింది, నేనే ఇవన్నీ క్రియేట్ చేసుకున్నాను అని చెప్పుకుంటాం కదా. యాక్చువల్గా ఎవరు కూడా ఒక్కళ్ళుగా వాళ్ళ సామ్రాజ్యాన్ని వాళ్ళు ఎవరు సృష్టించుకోలేరు. చాలా మంది ఇదంతా నా ఓన్ మేడ్ అండి, నేనే స్వయం కృషి అండి అని చెప్పుకుంటాం. ఎక్కడ స్వయం కృషి? ప్రతి పనులను ఎవరో ఒకళ్ళు ఎక్కడో చోట సహాయం చేయాల్సిందే కదా, చేస్తేనే కదా నువ్వు చేయగలుగుతావు. అప్ సైకిల్లో. డౌన్ సైకిల్ ఈజ్ అబ్సల్యూట్లీ ఎసెన్షియల్. ఈ డౌన్ సైకిల్ అనేది ఒక ఆధ్యాత్మిక తెలుసుకోవటానికి, స్పిరిచువల్ రియలైజేషన్, దీని గురించి తెలుసుకోవటానికి డౌన్ సైకిల్ చాలా ముఖ్యం అన్నమాట, ఎసెన్షియల్. ఎందుకంటే మన కింద పడి దెబ్బలు తగిలినప్పుడే మనకి రామకృష్ణ అని గుర్తొస్తుంది. అప్పుడు దాకా నా అంతటి వాడు లేడు అని విర్రవీగి, ఇప్పుడు నాది కాదు స్వామి అంతా నీది అని చెప్పే స్టేజ్కి మనం వెళ్ళిపోతాం. అందుకని స్పిరిచువల్ రియలైజేషన్, ఆధ్యాత్మికత తెలియాలి అంటే మనకి డౌన్ సైకిల్ చాలా ఇంపార్టెంట్. కింద పడినప్పుడే దెబ్బ తగులుతుంది కాబట్టి. యూ మస్ట్ హ్యావ్ ఫెయిల్డ్ డీప్లీ ఆన్ సమ్ లెవెల్. ఏదో ఒక లెవెల్లో ఎక్కడో ఒక స్థాయిలో నువ్వు ఫెయిల్ అయి ఉండాలి, ఆర్ ఎక్స్పీరియన్స్, లేదంటే అనుభవించి ఉండాలి సమ్ డీప్ లాస్ ఆర్ పెయిన్ టు బి డ్రాన్ టు దిస్ స్పిరిచువల్ డైమెన్షన్. నిన్ను ఆధ్యాత్మిక కోణానికి నిన్ను ఆకర్షింపబడటానికి కావాల్సినటువంటి ఒక అనుభవం ఏదైనా నీకు ఉండాలి. ఏది ఎక్కడో బాధో నష్టము ఏదో ఒకటి జరిగి ఉండాలి. జరిగితేనే అప్పుడు నువ్వు ఈ ఆధ్యాత్మికత వైపు నువ్వు ఆకర్షింపబడతావు. బాగున్ననాళ్ళు నువ్వు ఎక్కడికి ఏమి చెయ్యవు. బాగలేకపోయి ఎదురు దెబ్బ తగిలినప్పుడు అప్పుడు ఓహో మనం కాదు, మనకంటే మించిన శక్తి ఇంకేదో ఉంది, ఆ శక్తిని మనం అనుకరించాలి, లేకపోతే గౌరవించాలి, ఆ శక్తిని మనం పూజించాలి అని చెప్పి అప్పుడు నువ్వు గుడికి వెళ్ళటం, అక్కడ ఉన్న పరిహారాలు చేయటం, లేకపోతే రోజు దేవుడికి దండం పెట్టుకోవటం, ఏవో రకరకాలవన్నీ చేస్తాం. మొదలు ఇప్పుడు మనకు సింపుల్ కావాలంటే ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీ తెలుసు కదా. సార్ రిలయన్స్. ఇద్దరు బ్రదర్స్, ఇద్దరు ఆస్తులు సమానంగా పంచుకున్నారు. అవును. ఒకళ్ళు అప్ సైకిల్లో ఉన్నారు, ఒకళ్ళు డౌన్ సైకిల్లో ఉన్నారు. ముఖేష్ అంబానీ అలా పైకి వెళ్ళిపోతాడు, ఈయనేమో ఇలా కిందకి వెళ్ళిపోయాడు. ఆయన సంపాదించిన దాంట్లో నారాయణమూర్తి కానీ, వారన్ బఫెట్ కానీ, లేకపోతే అజిం ప్రేమ్జీ కానీ, లేకపోతే మన ఈవెన్ ముఖేష్ అంబానీ కానీ, వీళ్ళు సంపాదించిన దాంట్లో కొంత భాగాన్ని సొసైటీ కోసం ఖర్చు పెడుతున్నారు. అందువల్ల ఆ పెరుగుదల అనేది ఒక స్టేజ్ నుంచి ఒక స్టేజ్కి వెళ్తాం. ఈ డౌన్ సైకిల్లో ఇవన్నీ ఏం చేయలేదు, డౌన్ సైకిల్కి వచ్చాడు. డౌన్ సైకిల్కి వచ్చిన తర్వాత ఇప్పుడు గుళ్ళు గోపురాలు ఆధ్యాత్మిక ఇవన్నీ వైపు తిరిగి చూస్తుంటాడు అన్నమాట. ఆర్ పర్హాప్స్ యువర్ వెరీ సక్సెస్ బికేమ్ ఎంప్టీ అండ్ మీనింగ్లెస్ అండ్ సో టర్న్ అవుట్ టు బి ఫెయిల్యూర్. ఆర్ లేదు అంటే నువ్వు సాధించిన ఈ విజయం ఏదైతే ఉందో కనిపిస్తుంది పైకి, కానీ లోపల అంతా ఖాళీ. నువ్వు సాధించిన విజయాలన్నీ లోపలంతా ఖాళీ, ఆర్ మీనింగ్లెస్, అర్థం లేనిది. ఈ రెండు మనకి దాంట్లో నుంచి మన పెరుగుదలలో నుంచి మనకు కనుక ఎటువంటి ఆనందం సంతోషం ఏమీ లేకపోతే అది కూడా ఒక ఫెయిల్యూరే. ఫెయిల్యూర్ అంటే మొత్తం అంతా నాశనం అయిపోవాలనే లేదు.
నువ్వు విజయం అనుకున్న దాన్ని, నువ్వు సాధించిన దాన్ని నువ్వు అనుభవించలేకపోతే అది కూడా ఫెయిల్యూరే. ఓడిపోవటం అంటే అన్ని ఆస్తులన్నీ పోగొట్టుకుంటేనే ఓడిపోయినట్టు కాదు. నిన్ను నువ్వు పోగొట్టుకోవటం కూడా ఓడిపోవటమే. ఇప్పుడు ఒక పెద్ద రిచ్ మ్యాన్ ఉన్నాడు. తెగ సంపాదించేస్తున్నాడు, తెగ ఐడియా చేస్తున్నాడు, చేసుకుంటున్నాడు, బాగా సంపాదిస్తున్నాడు. ఆ డ్రైవర్ అనుకున్నాడంట, ఎంత ఎవరి కోసం ఏం చేస్తున్నాడు, ఎవరి కోసం సంపాదిస్తున్నాడు, ఏం చేస్తాడు ఇదంతా అని చెప్పాను. సరే ఒకరోజు ఆయన ఇప్పుడు ఒక రోజు అందరికీ వస్తుంది కాబట్టి ఒక రోజు ఆయన చచ్చిపోయాడు, ఆ రిచ్ మ్యాన్. రిచ్ మ్యాన్ వైఫ్ డ్రైవర్ని పెళ్లి చేసుకుంది. ఈ రోజు కళ్ళెదురుగుండా కనపడుతుంటాడు కాబట్టి వీడిని పెళ్లి చేసుకుంది. ఇప్పుడు ఈ ఆస్తి అంతా ఎవరికి వచ్చింది? డ్రైవర్కి వచ్చింది. డ్రైవర్కి వచ్చింది. అప్పుడు డ్రైవర్ అనుకుంటూ, ఇది నా కోసం అనమాట ఈయన కష్టపడింది అని చెప్పి. ఇది మరి ఫెయిల్యూర్ సక్సెస్ ఇది? డబ్బులున్నా సుఖం లేదు కదా సంపాదించిన ఆయనకి, కాబట్టి ఫెయిల్యూర్ అనమాట. ఎంత సంపాదించిన ఇన్ దిస్ వరల్డ్ సారీ టర్న్ అవుట్ టు బి failure lies concealed in every success and success in every failure. ఈ ఫెయిల్యూర్ అనేది ప్రతి విజయంలోనూ లోపల దాగి ఉంటుంది. పిల్లడు పుట్టాడు, బోర్ల పడ్డాడు, మెల్లగా పాకుతున్నాడు, పాకుతూ పాకుతూ మళ్ళీ పడిపోయాడు. పాకటం అనేది సక్సెస్ అయితే దాంట్లో ఈ పడిపోవటం అనేది కూడా ఉంది కదా. అవును సార్, పడిపోకుంటే వాళ్ళకి ఏం తెలియదు. తెలియదు. అట్లాగే నడవటం, నడుస్తూ నడుస్తూ పడిపోతుంది. నడవటం నేర్చుకోవడం అనేది సక్సెస్ అయితే ఈ పూర్తిగా సరిగా నడవలేక పడిపోవటం కూడా ఫెయిల్యూరే కదా. అట్లా ప్రతి సక్సెస్ లోనూ ఈ ఫెయిల్యూర్ అనేది దాగి ఉంటుంది. అట్లాగే ప్రతి ఫెయిల్యూర్ లోనూ ఒక విజయం అనేది దాగి ఉంటుంది. గెలిచిన దాని వెనకాల ఫెయిల్యూర్ ఉంటుంది, ఓడిపోవటం అనేది ఉంటుంది. ప్రతి ఓటమిలోనూ విజయం సాధించడం అనేది దాన్ని దాగి ఉంటుంది. అది మనం బయటకు తీసుకోవాలి, అది దాగిన దాన్ని. ఇన్ దిస్ వరల్డ్ which is to say on the level of palm, everybody fails sooner or later. ఈ ప్రపంచంలో మనం ఒక ఫామ్, ఒక వ్యక్తి, ఒక రూపంగా గనక ఒక పర్టికులర్ ఆకారంలో గనక మనం తీసుకుంటే ఈ లెవెల్ ఆఫ్ ఫామ్, ఎవ్రీ లెవెల్ ఆఫ్ ఫామ్, ప్రతి సందర్భంలో ఏ రూపంలోనైనా సరే ఎవ్రీబడి ఫెయిల్స్ సూనర్ ఆర్ లేటర్. ముందు వెనక ముందు ప్రతి వాళ్ళు కూడా ఫెయిల్ అవ్వాల్సిందే. అండ్ ఎవరీ అచీవ్మెంట్ ఈవెన్చువల్లీ కమ్స్ టు నాట్. ప్రతి అచీవ్మెంట్ మనం సాధించిన ప్రతిదీ కూడా ఒక స్టేజ్కి వచ్చేటప్పటికి నాట్ అంటే జీరో అయిపోతుంది. అశోకుడు అంతటి వాడు అన్ని రాజ్యాలు సాధించి గెలిచిన తర్వాత, ప్రపంచ చక్రవర్తి అనిపించుకున్న తర్వాత కూడా వెళ్ళేటప్పుడు నా 2 చేతులు బయట పెట్టండి, అదే కదా చెప్పింది. నా శవపేటికలో నుంచి 2 చేతుల్ని బయటికి పెట్టండి అని చెప్పాడు కదా అలెగ్జాండర్. ఎందుకు? పోయేటప్పుడు ఏం తీసుకపోలేము అనేసి తెలియడం కోసం. ఖాళీ చేతులతోనే పోతాము అని చెప్పాను. అదే అనమాట. నువ్వు ఎన్ని సాధించినా, ఎన్ని విజయాలు వచ్చినా చివరికి అది వచ్చి ఆగేది జీరో దగ్గరే. ఆల్ ఫార్మ్స్ ఆర్ ఇంపర్మనెంట్. ఈ రూపాలన్నీ, ఆకారాలన్నీ కూడా శాశ్వతం కాదు.
అశాశ్వతమైనవి. అది ఇంపెర్మనెన్స్ అండ్ ది సైకిల్స్ ఆఫ్ లైఫ్ లో, ఈ జీవిత చక్రంలో ఈ సాధించటానికి ఈ ఏవి కూడా మనకి శాశ్వతం కాదు, అశాశ్వతమే అని చెప్పేది. ఈ ఒక పారాగ్రాఫ్ చేసేద్దామా, ఆపేద్దాం? చేసేద్దాం, చదవండి. You can still be active and enjoy manifesting and creating new forms and circumstances, but you won't be identified with them. You do not need them to give you a sense of self. They are not your life, only your life situation. You can still be active and enjoy manifesting and creating new forms and circumstances. నువ్వు చివరి ఏది శాశ్వతం, అన్ని అశాశ్వతమైనవి, నీకు చివరికి మిగిలేది గుండు సున్నా అని తెలిసినా కూడా నువ్వు యాక్టివ్గా ఉండొచ్చు, చురుకుగా ఉండొచ్చు, ఎంజాయ్ మేనిఫెస్టింగ్, నువ్వు అనుకున్న వాటిని, నీ ఆవిష్కరణల్ని నువ్వు ఎంజాయ్ చేస్తూ ఉండొచ్చు. ఆర్ కొత్త కొత్త ఆకారాలని, న్యూ ఫామ్స్ లో కొత్త వాటిని నువ్వు సృష్టిస్తూ ఉండొచ్చు, పరిస్థితులను సృష్టిస్తూ ఉండొచ్చు. ఏది చేసినా చివరికి వచ్చేటప్పటికి యూ వోంట్ బి ఐడెంటిఫైడ్ విత్ దెమ్. నువ్వు వాటి ద్వారా నీకు ఎటువంటి గుర్తింపు రాదు. అయిపోయింది కదా. మనం ఇంకా జీరోకి వచ్చేసిన తర్వాత నువ్వేం చేసినా కూడా ఇంకేం గుర్తింపు ఉంటుంది? నీకు నువ్వు ఆనందించడం తప్ప. యూ డు నాట్ నీడ్ దెమ్ టు గివ్ యూ ఎ సెన్స్ ఆఫ్ సెల్ఫ్. నేను అని చెప్పుకోవాలి అంటే, నాకు అని చెప్పుకోవాలంటే, నన్ను నేను గుర్తింపబడాలి అంటే బహుశా నీకు అవి అవసరం లేదేమో. ఎందుకంటే నువ్వు ఒకసారి, ఇట్స్ నాట్ యువర్ లైఫ్. ఈ కొత్త నువ్వు ఏదో యాక్టివ్గా ఉండి నువ్వు ఏదో చేసినా కూడా అది నీ జీవితం కాదు, నీతో ఉండదు. ఇట్స్ ఓన్లీ ఇవన్నీ లైఫ్ సిచ్యుయేషన్స్, జీవితంలో ఉండే ఒక పరిస్థితులు. ఆ పరిస్థితుల్లో నుంచి నువ్వు కొత్త కొత్త రూపాలు, కొత్త కొత్త యాక్టివిటీస్, కొత్త కొత్త ఏవో చేయొచ్చావు, కానీ దానివల్ల నీకు పెద్ద గుర్తింపు ఏమి రాదు. ఆల్రెడీ అయిపోయింది నీ గుర్తింపు అనేది. నువ్వు జీరో స్టేజ్కి వచ్చేసిన తర్వాత, రెండు చేతులు బయటికి పెట్టేసిన తర్వాత అయిపోయింది. నీకు నువ్వేం చేసినా కూడా అది నీకు పెద్దగా నీ గుర్తింపు ఏం తీసుకురాదు. నువ్వు నీ జీవితంలో ఉన్న లైఫ్ సిచ్యుయేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ పరిస్థితుల్లో ఉన్న దాన్ని బట్టి నువ్వు మూవ్ అవుతూ ఉంటావు తప్ప నీకు అంతకంటే కొత్తగా వచ్చేది ఏం లేదు. ఇక్కడ ఆపేద్దాం వాళ్ళకి, ఇది రేపు చూద్దాం. ఓకే, ఎవరన్నా దీంట్లో షేరింగ్స్? నేను చెప్తున్నానండి. చెప్పండి. మా ఊర్లోను మా ఇంటి పక్కన ఉన్నారండి శంకర రంగారావు గారు అని, పెద్ద ఆసామంట అండి. ఆ రోజుల్లో, వెనకటి రోజుల్లో గుర్రాల మీద తిరిగి వాళ్ళు అంట. ఎవరన్నా పాలకి మజ్జికి వచ్చినా గానీ వాళ్ళు బయటే గానీ ఎవరిని ముట్టుకొని ఇచ్చేవాళ్ళు కదంటే, ఇసుక పరకన్నా లోపలికి వచ్చేద్దని అంత అలా ఉండేవారంటండి, ఆడోళ్ళు మగోళ్ళు కూడా. అలాగుండి చాలా ఇంకా బంగారాలు అవి బాగా ఉండేవి అంటండి. ఉంటే అన్ని సంపాదించేసాక అతనికి వేరే ఇంకా తాగుడు, పేకాట ఇవన్నీ అలవాటు అయిపోయినాయి ఏంటండి. అలవాటు అయిపోయాక పెద్ద ఇల్లు చాలా బాగా కట్టేశారు, అంతా బాగుంది. అలవాటు అయిపోయాక ఇంకా ఏం చేశారంటే తాగుడు పేకాటలో మొత్తం అంతా అవజేసేసారు. అవజేసేసి ఇంకెలా బతుకుతానికి ఏం చేయాలన్నానికి మళ్ళీ వేరే తిరుగుళ్ళు కూడా అన్నీని సెకండ్ సెటప్లు అన్నీ పెట్టేసుకుని మొత్తం ఇంట్లో బంగారం అంతా కొట్టి పట్టుకుపోతాం మొదలు పెట్టాడంటండి అతను. గుర్రాల మీద తిరిగే అతనే అలాగా కొంచెం కొంచెం పట్టుకెళ్ళిపోయి ఆస్తులు అమ్మేసి అన్ని రకాలు కూడా చేసేవాడు. అంటే చేసి ఆఖరికి ఏ స్టేజ్కి వచ్చాడంటే పిల్లల్ని చంపేసి స్టేజ్కి కూడా వచ్చేసాడండి. పెళ్ళం గట్ట బంగారం ఏమనంటే వాళ్ళ అమ్మ మీద యాసిడ్ పోసేసాడు, వాళ్ళ ఆవిడ మీద యాసిడ్ పోసేసాడు, ఇద్దరు ఒక కొడుకు మీద యాసిడ్ పోసేసాడు, ముగ్గురు కూతుళ్ళ మీద యాసిడ్ పోసేసాడండి. మొత్తం ఫ్యామిలీ అంతా యాసిడ్ పోసేసాడు. పోసేసి ఒక అబ్బాయి మీద పోసేస్తే చిన్న అబ్బాయి మీద, ఆ అబ్బాయి నాన్న నా మీద పొయ్యికని ఏడ్చేసాడంటండి.
ఏడిసేస్తే పక్కన నుయ్యి ఉంటే ఆ నూతులో గెంటేసి పడేసేసి ఒక బండరాయి వేసేసాడండి ఆ పిల్లోడి మీద. ఆ పిల్లోడు చచ్చిపోయాడు. అంత కఠినంగా ఎంత విశాలంగా సంపాదించి మోతుబారు రైతయ్యి అన్ని రకాలు చేసి అంత హీనంగా అలా చేస్తే పాపం వాళ్ళందరూ బతికారండి. వాళ్ళ అమ్మ వాళ్ళ ఆవిడ కూతుళ్ళు మా ఇంటి పక్కనే చిరుకుమెల్లోను మా ఇంటి పక్కనే. అప్పుడు హైదరాబాద్ హాస్పిటల్కి మంచి గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్లి ఉచితంగా వాళ్ళకి వైద్యం చేసి అందరినీ బతికిచ్చి ఇంకో వాళ్ళ అబ్బాయికి అయితే చెవు కూడా లేదు. మొత్తం అన్నీ పోయినాయండి. చెవు ఈ సంప అంతా మొత్తం కాలిపోయింది. మళ్ళీ చెవి పెట్టి వాళ్ళకి వైద్యం చేసి ఊరందరూ కూడా ఇల్లు గట్ట మొత్తం అమ్మేశారండి. ఏమీ లేదు, జీరో. అప్పుడు రైతులందరూ కలిపి మా ఇంటి పక్కనే స్థలం ఇచ్చి ఆ స్థలంలోనూ చిన్న గుడిసె కింద వేసుకుని అందరూ బియ్యం నూకలు, ఆ రోజుల్లో నూకలు అంటండి, ఆ నూకలు గట్టా ఇస్తే జావ కింద కాసుకుని తలకొకళ్ళ ఇంటికి వెళ్ళి అడుక్కుని అలా తెచ్చి ఇంకా నా పెళ్ళి అయ్యే వరకు కూడా ఇంకా వాళ్ళ మీద వీళ్ళ మీద ఆధారపడుతున్నానండి. ఇంకా అందరూ కూడా తలక కసిన బట్టలు ఇచ్చి అన్ని రకాలు చేస్తే ఇప్పుడు వాళ్ళందరూ నిలదొక్కున్నారండి. వీళ్ళకి ప్రాణం ఉండబట్టి అంత కాలిపోయినా కానీ గవర్నమెంట్ ఉచితంగా హైదరాబాద్ లో వైద్యం చేసి అందరూ ఓ పక్కంతా కాలిపోయిన వాళ్ళేనండి. వాళ్ళు ఇంకా అలా బతికారు. ఆఖరికి ఆ స్థలం కూడా ఇచ్చారు. ఇప్పుడు ఆ స్థలంలో ఈ పిల్లలు ఒక ఆవిడ పెద్ద అమ్మాయి మిషన్ కుట్టుకుంటది. మిషన్ కుట్టుకుని వాళ్ళ తమ్ముళ్ళని చెల్లెల్ని అందరినీ పోషించి తలకో ఇంటికాడ పని చేసుకుని బతికి ఇప్పటికి ఇంకా డాబాది కట్టుకుంటున్నారు. అలాగా ఆ రోజుల్లో అంత మోతుబారు రైతు మొత్తం ఇలా విధ్వంసం చేసేసారు. అతను అదే వెళ్ళిపోయాడో కనపడలేదు, ఇప్పటికి ఇంకా రాలా, చనిపోయాడేమో అనుకుంటున్నారు. అలా ఆవిడ మొన్న చనిపోయిందండి. వాళ్ళ అమ్మ అలా ఆవిడ అంత భోగం కింద బతికి అంత అలా వైకుంఠం చూపించి నరకం ఏంటో ఇక్కడే చూపించేశారు. అదే అప్ సైకిల్ డౌన్ సైకిల్. ఉమ్, అది జీవితంలో ఎత్తుపల్లాలు చూడటం అంటే అదే మరి. అవునండి. అది అంత చాలా చోట్ల చాలా మంది దాంట్లో ఉంటాయండి. అది అంత కర్కశంగా ప్రవర్తించడం అనేది చాలా ఇది కానీ అవునండి. చాలా రేర్ కానీ, బట్ జనరల్ గా అయితే ఇప్పుడు ప్రతి ఊరు మా జమీందారులు ఉన్నారు మా ఊర్లో, వాళ్ళు అంతే ఇవన్నీ తీసుకెళ్లి మద్రాసులో రేసుల మీద అన్ని వాటి మీద ఖర్చు పెట్టారు, జమీ మొత్తం అమ్మేశారు, అయిపోయింది అక్కడ. ఇంకెక్కడ ఉన్నారో కూడా తెలియదు. అవును సార్, మా ఊర్లో కూడా, మా అమ్మ వాళ్ళ ఊర్లో కూడా అప్పుడు దొరలు అనేవాళ్ళు సార్. గడి దొరలు, వాళ్ళకి అవును 16 దొరలు. ఏళ్ళు అంతా ఉండి వాళ్ళు వాళ్ళ ఫాదర్ ఏమో అంత ఇదిగా చేస్తే కొడుకులు తర్వాత అన్ని అలా జలసాలకు అలవాటు పడిపోయి వాళ్ళకి ఇల్లు ఏమి లేకుండా అన్ని పోగొట్టుకొని మా పేరెంట్స్ ఇక్కడ ఉండట్లేదా, ఇప్పుడు మా ఇంట్లో వాళ్ళు ఉంటున్నారు సార్. ఇంకా సరే ఊరికే ఖాళీగా ఉంటుంది కదా వాడుకోండి అనేసి ఇచ్చాము. అలా ఉంది. అదే పైకి కిందకి సైకిల్ అనేది ప్రతి జీవితంలో వస్తుంది. తర్వాత నువ్వు ఇప్పుడు ఏం చేసినా వాళ్ళు అది ఒక లైఫ్ సిచ్యుయేషన్ సేవ్ చేసుకోవడానికి పనికొస్తుంది తప్ప ఇంక నువ్వు ఇంకేమి కాదు అనమాట. మనకి గుర్తింపు ఏమి ఉండదు వాటితో. అదే ఇందాక చెప్పింది ఐడెంటిఫికేషన్ అనేది. యూ విల్ నాట్ బి ఐడెంటిఫైడ్, ఈజ్ ఓన్లీ లైఫ్ సిచ్యుయేషన్స్ అని చెప్పింది అదే అనమాట. ఎక్కడో ఎంతో బతికి చివరికి ఆ విధంగా అయిపోవటం అనేది ఎంత కష్టం చూడండి, నిలబెట్టుకోలేకపోవటం అంతా. ఇప్పుడు మనుషులు కూడా సార్ కొందరు ఎంత డామినేషన్ చేసి వాళ్ళ వయసులో ఉన్నప్పుడు ఎంత హింస పెట్టి బెదిరిస్తారా. కొంచెం వాళ్ళు ముసలాళ్ళు అయిన తర్వాత వాళ్ళకి ఏముండదు అసలు, వాళ్ళని కేర్ కూడా చేయకుండా అయిపోతున్నాయి పరిస్థితి. ఏదైనా అవును కూడా మరి. ఏజ్ వరకే, అది ఏదైనా అంతే. అది అసలు అది తెలుసుకొని ఆ ఉండగలగాలి. ఒంట్లో శక్తి ఉన్నప్పుడేమో ఏమి కనపడవు, అవును. అది అయిపోయిన తర్వాతనేమో అంతా అయ్యో అంతా అని చెప్పి బాధపడతా ఉంటారు. అట్లా అయిపోద్ది. ఈ లైఫ్ సైకిల్స్ అనేది ఈ పైకి కిందకి అనేది తిరుగుతూనే ఉంటుంది అట్లా. అవునండి. ఈ పవర్ ఆఫ్ నౌ అన్ని జీవితంలో అన్ని జరిగినాయి, జరగబోయేవి అన్ని కూడా ఇదే. చాలా నేను చెప్పుకుంటూ బాగా వస్తున్నాడు. ఇవన్నీ మన అవునండి. చుట్టూ జరిగేవే ఈ ఘటనలు. అవునండి. అవునండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి అందరికి.